म्यूनसिपल इलेक्शन के पेश नज़र इंतखाबी मुहिम में जज्बाती मंजर, कांग्रेस के सीनियर लीडर जीवन रेड्डी रो पड़े। तेलंगाना में जारी म्यूनसिपल इलेक्शन के जगतियाल बल्दिया की इंतखाबी मुहिम के दौरान कांग्रेस पार्टी के साबिका एमएलसी जीवन रेड्डी ने अपने हामियों को टिकट न मिलने पर दुख का इजहार किया। इस मौके पर वो आवाम के सामने रो पड़े। इन्होंने कहा कि इस उम्र में पार्टी की तरफ से ऐसी तकलीफ बर्दाश्त करना मुश्किल है। इस वाक़े पर पार्टी कारकुन भी गमज़दा हैं। इन्होंने कांग्रेस में शामिल होने वाले बीआरएस के रुकन असेंबली डॉक्टर संजय को शदीद तनकीद का निशाना बनाया और इल्ज़ाम लगाया कि डॉक्टर संजय ने इनकी पार्टी के इंतखाबी निशान की चोरी कर ली है। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। రాహుల్ గాంధీ గారు చెప్పిందవ్వా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎవడ పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసే పిసిసి అధ్యక్షుడుగా ఎవడ ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజమవుతుందని ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను చేకూర్తే ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయినావా, సంటి పొలంలో గద్ద తనకపోయినావా, గద్ద తనకపోయినావా, తినగాడు బుక్కలు ఎత్తుకపోయినావా అంటున్నా. తిన ముందు పల్లె వింకేసినావా. ఏం చేయాలమ్మా? అగ్గి వాళ్ళ కచ్చి తింది ఇంకా యాదుకుంది 25 ఏళ్ల కింద. మమ్మల్ని అందుకని మేము రావాలి. మేము ఉన్న సార్ మేము ఓటుతో గెలిపిస్తాం. మేము మీరు బాధపడకుండ్రి అయ్యా, బాంఛను బాధపడదు. కొడుకు బాధపడుతుంది, నిన్న బాధపడ్డాడు. మీరు బాధపడకుండా అయ్యా, మేము గెలిపిస్తాం. ఈసారి గెలిపిస్తాం మేము. మీరు బాధపడకుండా, అస్సలు బాధపడకుండా. 40 ఏళ్ళ మీరు రాజకీయ దుఃఖాలు ఎక్కడ ఉన్నాయా? మీరు ఉండాలి. తుప్పులు మొన్నటి అక్కడ దరాజులు గుంజుకున్నాం. మీ దగ్గర కష్ట పోలీసులను కూడా బెదిరించారు. మాకు అన్ని తెలుసు. మీరు బాధపడకూడదు, అస్సలు బాధపడ. సరే